ఆధ్యాత్మ రామాయణంలో యుద్ధకాండలు 5th సర్గం. ఇక్కడ శుకుడొక్క పూర్వ చరిత్ర గురించి, అలాగే మాల్యవంతుడు రావణాసుడికి హితోపదేశం చెయ్యటము, యుద్ధం ప్రారంభించుట గురించి చెప్పబడింది. శ్రీ మహాదేవ ఉవాచ శ్రుత్వా శుకముఖోద్గీతం వాక్యమజ్ఞాననాశనం రావణః క్రోధతామ్రాక్షో దహన్నివ తమబ్రవీత్. ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి ఇలా చెప్తున్నాడు. శుకుడొక్క ముఖం నుంచి ఏవైతే ఆ మాటలు వచ్చాయో అది జ్ఞానామృతము, అజ్ఞానాన్ని మూలాల నుంచి నశింపచేసేది. ఏదైతే అసలైన మూలం అన్నది ఏంటి అంటే ఇక్కడ ధర్మబద్ధంగా ఉండటము, పైగా దుర్లభమైన జన్మ లభించి, పైగా దుర్లభమైన ఈ యొక్క ప్రదేశంలో ఉత్పత్తికి అన్నిటికీ కారణమైన ఆ పరమేశ్వరుని ఆశ్రయించి సీతాదేవిని అప్పచెప్పేసేయి. ఈ భవబంధనాల నుంచి సునాయాసంగా తప్పించుకోవాలి అంటే నిష్కామ భావంతో ఆయననే సదా ధ్యానిస్తూ ఉంటేనే అది సాధ్యమవుతుంది. లేకపోతే ఎప్పటికీ ఈ భవబంధనాలను చిక్కుకుంటాము. భోగాల మీద ప్రీతిని విడిచిపెట్టేసి ఆ పరమాత్మ ఎందుకంటే ఇటువంటి వంశంలో పుట్టిన వాడివి, అటువంటి తండ్రికి తనయుడివి నువ్వు. అజ్ఞానం కొద్దీ ఈ భోగాల యొక్క మత్తులో వ్యర్థంగా పరుగులు తీసుకుంటూ ఇలా నువ్వు ఆసక్తిని విడిచిపెట్టకపోతే, ఆ భక్తి భావాన్ని పెంచుకోకపోతే ఎప్పటికీ కూడా విముక్తి లభించదు. పరమపదం అన్నది, జన్మరాహిత్య స్థితి అన్నది నీకు దుర్లభం అయిపోతుంది అన్న హితబోధ చేశాడు. ఆ మాటలు విన్న వెంటనే, ఎందుకంటే ఇది జ్ఞానాన్ని పెంచుతుంది, అజ్ఞానాన్ని మూలాల నుంచి నశింపచేస్తుంది. రావణాసుడికి కోపం ఎక్కువైపోయింది. కన్నులు ఎర్ర చేసి చూస్తున్నాడు. ఆ కంటితోనే దహించేస్తాడేమో అన్నట్టుగా శుకుడిని చూస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. అదే బుద్ధి ఉంటుంది. కొన్ని చెప్పగానే గ్రహించగలిగే స్థితిలో ఉంటావు. అంటే మనకి ఎలా అయితే మనకి అనుకూలంగా కొన్ని జరుగుతున్నాయంటే ఇక్కడ ఏదో నేను గొప్పని కాదు అర్థము. పరమాత్మ ఆ క్షణంలో నీకు అనుగ్రహాన్ని ఇస్తున్నాడు. దాన్ని స్వీకరించే స్థితిలో నువ్వు ఉండగలిగితే అది నిన్ను ఉద్ధరింపే వైపుగా తీసుకెడుతుంది. నీకు లభించినప్పటికీ కూడా విముఖత చూపిస్తూ ఉన్నావు అంటే ఇక్కడ పరిపక్వత అన్నది పాపరాశిలో ఉండిపోయిన కారణంగా, నశించటానికి దగ్గరగా ఉన్న కారణంగా అవి మన చెవికి ఎక్కవు. విపరీత బుద్ధిలు అన్నట్టుగా మనము దాన్నంతా కూడా విరోధంగానే తీసుకుంటూ ఉంటాము. అలాగే ఇక్కడ ఎక్కడ లేని కోపం వచ్చి అక్కడ శుకుడితో మళ్ళీ కోపంలో మాట్లాడుతున్నాడు రావణాసుడు. అనుజీవ్య సుధుర్బుద్ధి గురువద్మాషసే కథం శాసితాహం త్రిజగతాం త్వం మా శిక్షన్న లజ్జసే. ఓరి దుర్బుద్ధి, నాకు నువ్వు సేవకుడివి, పైగా నువ్వు నాకు గురువులాగా ఉపదేశాలు ఇచ్చేలాగా మాట్లాడేస్తున్నావే. నేను ముల్లోకాల్ని శాసించిన వాడిని, అలాంటి నాకు ఉపదేశం ఇవ్వటానికి నీకు సిగ్గనిపించట్లేదా? ఇదానీమేవ హన్మిత్వం కింతు పూర్వాకృతం తవ స్మరామి తేన రక్షామి త్వాం యద్యపి వధూచితం. నువ్వు మాట్లాడిన మాటలకి వెంటనే నిన్ను వధించేయాలి, చంపేయాలి. కానీ ఇంతకు పూర్వము నువ్వు చేసిన పనులు గుర్తు చేసుకుని వధించటానికి అర్హత కలిగి ఉన్నవాడివైనా సరే నేను విడిచిపెట్టేస్తూ ఉన్నాను. ఇతో గచ్చా విమూఢత్వం ఏవం శ్రోతుం నమిక్షమం మహాప్రసాదాయిత్యుక్త్వా వేపమానో గృహం యయో. ఓ మూర్ఖుడా, నీ ముఖం ఇంకా నాకు చూపించకు, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో, ఇలాంటి మాటలు నేను వినలేను అన్నాడు రావణాసుడు. శుకుడు ఏమీ మాట్లాడలేదు. చెప్పవలసిన సందర్భానికి చెప్పవలసినవి చెప్పి మహాప్రసాదం అని ఒక్క మాట మాట్లాడి వెంటనే తన గృహానికి తను తిరిగి వెళ్ళిపోయాడు. శుకోపి బ్రాహ్మణః పూర్వం బ్రహ్మిష్టో బ్రహ్మవిత్తమః వానప్రస్థ విధానేన వనే తిష్టన్ స్వకర్మకృతం. అంటే ఇక్కడ కొన్ని జరగటానికి కొన్ని చెప్పే సందర్భం వస్తుంది, చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ అవి చెవికి ఎక్కని కారణం ఏంటంటే, ఏదన్నా సరే చెప్పేవాళ్ళకి మనం చెడిపోయాం అంటానికి వీల్లేదు, చెప్పేవాళ్ళు ఉన్నా చెడిపోతాం. ఎందుకు అంటే మన కర్మల ఒక పరిపక్వత, మన వాసనలు, మన గుణము, మన స్వభావము అంతా కారణం ఎవరు అంటే నేను. అంటే పట్టుకోవాల్సిన దాన్ని పట్టుకోవాల్సిన విధానంగా పట్టుకుంటూ మార్పు రావాలని నాలో తపన ఉండి దానికి తగ్గట్టుగా నేను కృషి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఒక రోజుకు, 2 రోజులకు, 1 నెలకు, 1 సంవత్సరానికో మార్పు అన్నది వస్తుంది.
ఇది మళ్ళీ నేను నిరంతరము చేస్తూ ఉంటేనే ఆ మార్పు అన్నది వస్తూ ఉంటుంది. మళ్ళీ భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా ముడిపడి ఉంటాయి. నేను ఈ రోజుకి ఇక్కడ ఉండటానికి కారణం నేను చేసింది పూర్వం ఏదైతే ఉన్నదో ఆ కర్మల కొద్దీ ఇక్కడ మళ్ళీ మరో జన్మ రావటం, మళ్ళీ ఇటువంటి గృహంలో ఉండటం, మళ్ళీ ఇటువంటి వాళ్ళ సంపర్కంలో ఉండటం, మళ్ళీ కొన్ని కొన్ని నేను చెయ్యటానికి మళ్ళీ నాకు ఈ శరీరం సహకరించటము. అలాగే ఇప్పుడు చేసేది భవిష్యత్తుకి మూలమై ఉంటుంది. అలాగే ఇక్కడ శుకుడు పూర్వము ఒక బ్రాహ్మణుడై ఉన్నాడు. బ్రాహ్మణుడై ఉన్నవాడు ఇప్పుడు రాక్షసుల మధ్యన ఎందుకు రాక్షసుడుగా ఉండటము అంటే మళ్ళీ లీలా విశారదుడైన పరమాత్మ చేసేవి మనకి ఆ క్షణంలోనూ అర్థం కావు, జరిగేటప్పుడు అర్థం కాదు. పైగా దాన్ని ఎన్నోసార్లు పరిపక్వత తెచ్చుకునేంత వరకు కూడా చూస్తున్నట్టే అనిపిస్తుంది, వింటున్నట్టే అనిపిస్తుంది, అర్థమైనట్టే అనిపిస్తుంది. కానీ ఆ తత్వం పట్టుకోవటానికి కాస్త కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా పూర్వం బ్రాహ్మణుడై పుట్టాడు, అంతేకాదు చక్కగా వేదాల్ని తెలిసినవాడు, బ్రహ్మవేత్తల్లో కూడా చాలా ఉత్తమంగా ఉన్నవాడు. అంటే ఆ తెలిసిందంతా కూడా విద్యను చక్కగా ఆచరణలో పెట్టినవాడు. ఇప్పుడు వనప్రస్థుడై అడవిలో ఉంటూ అక్కడ ఆశ్రమంలో చక్కగా ఉచితమైన కర్మల్ని ఆచరిస్తూ ఉన్నవాడు. అంటే తన కర్మల్ని తను విడిచిపెట్టకుండా ఇంతలాగా ధార్మికమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నవాడు. కొంతమంది ఒక గాథలు వింటూ ఉంటే భయం వేస్తూ ఉంటుంది. ఇంత ధర్మపరంగా ఉన్న వాళ్ళకు కూడా ఇటువంటి గతి కలిగింది అంటే మన పరిస్థితి ఏంటి అని. కొంతమందికి ఇంకా బాగా అనిపిస్తుంది. అంత చేసినా ఇలాగే అవుతుందంటే మనం ఏం చెయ్యక్కర్లేదు కదా, ఎందుకు కష్టపడతావు అనిపిస్తుంది. నువ్వు కష్టపడ్డావా కష్టపడలేదా అన్నది తర్వాత సంగతి. ఎందుకు అంటే చేసే అవకాశాన్ని సందర్భాన్ని అన్నీ ఇస్తున్నవాడు ఆ పరిపక్వత చెందేలాగా కొన్ని మనకి అర్థం అవ్వటానికి, కొన్ని మనకి సంపర్కాలు కలగటానికి అన్నీ ప్రసాదిస్తున్నవాడు పరమాత్మ. అందుకని అది మహాప్రసాదం ఏదైనప్పటికీ కూడా. అది నాకు అర్థం కావట్లేదన్నా సరే, ఏదన్నా సరే నేను ఆ పాదాలని పట్టుకోవటం అన్నది ఎప్పుడైతే మనం అలవాటు చేసుకుంటూ ఉంటామో మనకి సునాయాసంగా కొన్ని వాటిని దాటటానికి కూడా సులభతరంగా మనకు అర్థం కాకపోయినా ఆ మార్గాన్ని చూపిస్తూనే ఉంటాడు. అది గ్రహించే స్థితిలో కూడా మనం చాలాసార్లు ఉండము. దేవానామభివృద్ధ్యర్థం వినాశాయ సుధిన్విషాం చకార యజ్ఞ వితతి మవిచ్ఛిన్నాం మహామతి. ఈ గొప్ప బుద్ధిమంతుడు అంతలాగా కర్మల్ని ఆచరిస్తున్న బ్రాహ్మణుడు దేవతల వృద్ధి కోసమే, పైగా రాక్షసుల యొక్క వినాశనాన్ని ఉద్దేశించి విడవకుండా ఎన్నో రకాల యజ్ఞాలను వరుసగా చేస్తానే ఉన్నాడు. ఇప్పుడు కొంతమందికి హితకరంగా, కొంతమందికి మళ్ళీ మనము వినాశనాన్ని కోరుకుని ఎప్పుడైతే చేస్తూ ఉంటామో మనకి తెలియకుండానే శత్రువులు మిత్రులు అన్నది ఏర్పడిపోతూ ఉంటారు. మిత్రుడు వచ్చి సహాయం చేస్తాడో లేదో తెలియదు, కానీ శత్రువు అన్నవాడు మటుకు ముందుగా వచ్చి ఏదో ఒకటి చేయటానికి పూనుకుంటాడు. రాక్షసానాం విరోధో ఆభుచ్చుకో దేవహితోద్యతః వత్సద్రంష్ట ఇతి ఖ్యాతస్తత్రేకో రాక్షసో మహాన్. ఇలా ఎప్పుడైతే వరుసగా ఈ వినాశనం రాక్షసులకి కావాలని ఉద్దేశించి యజ్ఞాలు ఆచరిస్తూ ఉన్నాడో అందువలన ఈ రాక్షసులకి విరోధిగా అయిపోయాడు ఈ బ్రాహ్మణుడు. అతడే శుకుడు. దేవతలకి హితకరంగా అయ్యాడు. అక్కడ వజ్రధనుష్ఠుడు అన్న గొప్ప రాక్షసుడు ఒకడు ఉండేవాడు. అంతరం ప్రేప్సునా తిష్టత్ సుఖోపాకరణోద్యతః కదాచిదగతో అగస్త్య సస్యాశ్రమ పదం మునిః. ఇక్కడ ఈ వజ్రదంచుడు అన్న రాక్షసుడు ఎప్పుడు సమయం దొరుకుతుందా అని చూస్తూ ఉన్నాడు. శుకుడికి అపకారం చెయ్యాలి అని అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటే ఒకానొక రోజు శుకుని యొక్క ఆశ్రమానికి అగస్త్య మహర్షి ఇచ్చేశారు. తేన సముజ్జీతో అగస్త్యో భోజనార్థం నిమంత్రితః గతే స్నాతుం మునో కుంభ సంభవి ప్రాప్య చాంతరం. అవకాశం కోసం ఎదురు చూస్తున్న రాక్షసుడు ఉన్నాడు. అగస్త్య మహర్షి అనుకోకుండా అక్కడికి వచ్చాడు. అక్కడ శుకుడు కూడా విధి విధానంగా ఆర్ఘ్యపాద్యాదులు అన్ని చక్కగా ఇచ్చి అగస్త్య మహర్షిని పూజించుకున్నాడు. భోజనం చేసి వెళ్ళమని ప్రార్థించాడు. దానికి అగస్త్య మహర్షి కూడా అంగీకరించి స్నానానికి వెళ్ళి చక్కగా అప్పుడు వస్తాను అని చెప్పారు. ఇదే అవకాశంగా ఎదురు చూస్తున్న రాక్షసుడు అగస్త్య రూపధృక్సోపి రాక్షసః శుకమబ్రవీత్ యది దాస్యసి మే బ్రహ్మన్ భోజనం దేహి సామిషం. ఆ వజ్రదంశుడు ఈయన స్నానానికి వెళ్ళినప్పుడు అగస్త్య రూపాన్ని దాల్చి శుకుడితో ఇట్లా చెప్తున్నాడు, బ్రాహ్మణుడా, నాకు భోజనం నిజంగా పెట్టాలని అనుకుంటే మాంసాయుతమైన భోజనాన్ని నాకు పెట్టు అని.
బహుకాలం న భుక్తం మే మాంసం చాఘంగ సంభవం తదేతి కారయామాస మాంసభోజ్యం సవిస్తరం. మేక శరీరం ఉన్న మాంసాన్ని తిని నాకు చాలా రోజులైంది కాబట్టి ఇప్పుడు నాకు ఆ భోజనాన్ని నువ్వు పుష్కలంగా తయారు చేయించి పెట్టు అని. ఉపవిష్టే మునో భోక్తుం రాక్షసోతీవ సుందరం శుకభార్య వపుర్ధృత్వా తాం చాంతుర్ మోహయన్ కలహ. ఈ స్నానాదులు ముగించుకుని తిరిగి వచ్చిన అగస్త్యుడు భోజనానికి కూర్చున్నాడు. ఆ రాక్షసుడు అతి సుందరమైన శుకుని భార్య రూపాన్ని ధరించి ఆ శుకుడిని మోహింపచేశాడు. అలాగే శుకుడి మోహంలోకి వెళ్ళిపోయిన కారణంగా, అంటే ఇక్కడ మాయామోహాలకి ఎప్పుడైతే నువ్వు లోబడిపోతావో చూస్తున్నట్టే ఉంటుంది, చేస్తున్నట్టే ఉంటుంది, కానీ దాన్ని గ్రహించలేని స్థితిలో ఉంటాం. నరమాంసౌ దధో తస్మై సుపక్వం బహువిస్తరం దత్తేవాంతర్ దేరక్షసత్తు దృష్ట్వా చుకోపసః అమేధ్యం మానుషం మాంసమగస్త్యః సుఖమబ్రవీత్ అభక్షం మానుషం మాంసం దత్తవానసి దుర్మతే. గురి చేసిన కారణంగా ఆ దుష్టుడైన రాక్షసుడు ఏం చేశాడు అంటే, ఇక్కడ విధి విధానంగా వడ్డించాల్సిన సమయంలో నరమాంసాన్ని చక్కగా మునిశ్రేష్ఠుడికి వడ్డించేశాడు. ఇలా భోజనాన్ని వడ్డించిన కారణంగా అక్కడ మళ్ళీ తన పని అయిపోయింది, తన అంతర్ధానం అయిపోయాడు. తినకూడనిది వడ్డించటము, అపవిత్రతకు గురి చేసేలాగా నరమాంసాన్ని చూసిన అగస్త్యుడికి ఎక్కడలేని కోపం వచ్చేసింది. అగస్త్యుడు శుకుడితో మళ్ళీ ఇలా, ఓ దుర్మతి, అపవిత్రమైన భోజనాన్ని నాకు నువ్వు పైగా ఇట్లా వడ్డించావు, ఇలా నాకు పెట్టావు గనక ఇది భుజింపరానిది, అంటే చెయ్యరాని పాపం చేశావు. మహ్యం త్వం రాక్షసో భూత్వా తిష్టత్వం మానుషాసనః ఇతి శప్తః సుఖో భీత్యా ప్రాహాగస్త్యం మునిత్వయా. నేను తినరానిది నాకు భోజనానిగా నువ్వు పెట్టావు గనక ఈ రోజు నుంచి నువ్వు రాక్షసుడివై నరమాంసాన్నే భక్షిస్తూ అలాగే ఉండుగాక అని శపించాడు. అలా శపించబడిన శుకుడికి ఇప్పుడు అంటే ఆ మోహం అన్నది విడిపోయినందుకు భయం వేసింది. ఇప్పుడు అగస్త్యుడితో మళ్ళీ ఇలా చెప్తున్నాడు. ఇదానిం భాషితం మేధ్య మాంసం దేహేతి విస్తరం తదేవ దత్తం భూదేవ కిం మే శాపం ప్రదాస్యసి. భయంతో ఆ శుకుడు అగస్త్యుని అడుగుతున్నాడు, ఓ మునీశ్వర, ఇప్పుడే కదా మీరే పుష్కలంగా రకరకాలైన మాంసోపహారాలు తిని చాలా రోజులు పెట్టమని అడిగింది. దేవా, మీరు చెప్పినట్టే నేను చేశాను కదా, మరి నాకెందుకు ఈ శాపము? శుత్వా సుఖస్య వచనం ముహూర్తం ధ్యానమాస్థితః జ్ఞాత్వా రక్షః కృతం సర్వం తతః ప్రాహ శుకం సుధీ. ఇలా మాటలు ఎప్పుడైతే శుకుడు చెప్పాడో ఆ మాటలు విని మళ్ళీ ధ్యానమగ్నుడయ్యి అగస్త్యుడు ఆ రాక్షసుడు చేసిందంతా కూడా తెలుసుకుని అగస్త్యుడు మళ్ళీ శుకుడితో ఇలా చెప్తున్నాడు. తవాపకారిణ సర్వం రాక్షసేన కృతం త్విధం అవిచ్ఛాత్యేవ మీ దత్తః శాపస్తే ముని సత్తమా. ఇదంతా కూడా నీకు అపకారం చెయ్యాలనుకుని ఆ రాక్షసుడు చేసిన పన్నాగము. అయితే ఓ ముని సత్తమా, ఆలోచిస్తే నాతో కూడా ఈ శాపం నీకు పరమాత్మ ద్వారా ఇయ్యబడి ఉన్నది. తదాపి మే వచో మోఘమేవ మేవా భవిష్యతి రాక్షసం వపురాస్తాయ రావణస్య సహాయకృత్. ఎందుకంటే ఇక్కడ నా మాటలు అమోఘమైనవి, తప్పక జరిగి తీరాల్సిందే. నీవు రాక్షస రూపాన్ని పొంది రావణాసుడికి సహాయకుడివై నువ్వు నిలుస్తావు. తిష్ట తావద్యధానామో దశాననావధాయహి ఆగమిష్యతి లంకాయాః సమీపం వానరేహస్సా. ఇలా రావణాసుడి దగ్గర నువ్వు సహాయకుడిగా ఉండటము, అప్పుడు నువ్వు రావణాసుడు వధార్థమై లంకా నగరానికి దగ్గరగా వానరుల సహాయంతో రాముడు వచ్చినంత వరకు కూడా నువ్వు అక్కడ నిలిచి ఉండు అని. ప్రేషితో రావణేనత్వం చారు భూత్వా రఘుత్తమం దృష్ట్వా శాపాద్వినుర్ముక్తో బోధయిత్వా చ రావణం. అప్పుడు నువ్వు రావణాసుడి ద్వారా పంపబడి, అంటే నువ్వు ఇలా సమాచారాన్ని తీసుకుని రాముడి చెంతకి చేరాలి, ఆ రాముణ్ణి దర్శించుకుంటే అప్పుడు నీ శాపం నీకు తొలగిపోతుంది అని. తర్వాత మళ్ళీ తత్వజ్ఞానం తధోముక్తః పరం పదమవాప్స్యసి ఇత్యుక్తో అగస్త్య మునీనా శుకో బ్రాహ్మణ సత్తమః.
ఆ శాపం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు తత్వజ్ఞానం అన్నది రావణాసుడికి నువ్వు ఉపదేశిస్తావు. ఆ ఉపదేశించిన తర్వాత నువ్వు ముక్తుడివైపోతావు, పరమపదము పొందగలవు అని అగస్త్య మహర్షి అనుగ్రహించిన తర్వాత ఆ బ్రాహ్మణోత్తముడైన శుకుడికి ఇలా చెప్పారు. బభూవ రాక్షసః సద్యో రావణం ప్రాప్య సంస్థితః ఇదాनीं చారురూపేణ దృష్ట్వా రామం సహానుజం. రాక్షసుడు వెనువెంటనే రావణాసుడు ఈ కొలువుకి చేరుకున్నాడు. అక్కడ ఆ మళ్ళీ సేవకుడు రూపంలో సోదరుడైన లక్ష్మణుతో కూడి ఉన్న రాముణ్ణి దర్శించుకున్నాడు. అంటే ఇంతకు పూర్వం ఏదైతే ఇక్కడి నుంచి రావణాసుడు పంపించాడు, అంటే ఆ శాపం లభించిన తర్వాత రావణాసుడు చెంత ఉండి అంతా సేవించుకుంటూ ఉన్న కారణంగా మనం ఏదన్నా సరే ఒక సమాచారాన్ని ఇక్కడి నుంచి అక్కడికి పంపిస్తున్నాం అంటే ఎవరిని పంపిస్తాం? ముఖ్యమైన అనుచరులనే పంపిస్తాం. ఎవరిని పడితే వాడిని మనం పంపించము. అంటే ఆ స్థితిలో ఇక్కడ మళ్ళీ లీలా విశారదుడైన పరమాత్మ. అందుకే ఇక్కడ ఈ సేవకుడు రూపంలో ఆయన చెంత ఉండటం, ఈ సమాచారాన్ని తీసుకుని మళ్ళీ రామలక్ష్మణుల దర్శనం కూడా లభించిన కారణంగా అక్కడ వెంటనే శాప విముక్తి జరిగింది. అందుకే తిరిగి వచ్చి ఆ తత్వజ్ఞానాన్ని రావణాసుడికి ఉపదేశించాడు. రావణం తత్వవిజ్ఞానం బోధయిత్వా పునరుద్ధృతం పూర్వవద్ బ్రాహ్మణో భూత్వా స్థితో వైఖానసేహః సహా. ఇలా తత్వజ్ఞానాన్ని బోధించేసిన తర్వాత వెంటనే తన పూర్వంలాగా మళ్ళీ బ్రాహ్మణుడైపోయాడు. వెంటనే వైఖానసునడుబడు వానప్రస్థులతో మళ్ళీ ఉండటం మొదలుపెట్టాడు. తతః సమాగమ్యద్వృద్ధో మాల్యవాన్ రాక్షసో మహాన్ బుద్ధిమాన్ నీతి నిపుణో రాజ్ఞో మాతుః ప్రియః హితా. మాల్యవంతుడు అక్కడికి వచ్చాడు. అంటే ఇక్కడ కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక్క మాట ఒకళ్ళు చెప్పారు అంటే అనుకోవచ్చు. అదే మాట ఇప్పుడు మనకి ఎలా ఉంటాయంటే సాధారణంగా లౌకికంగా తీసుకున్న మంచి మాట 100 మంది చెప్పినా చెవికెక్కదు. కానీ పనికిరానివి, మనల్ని ఇంకా వికారాలకి లోబడేలాగా, మనకి పతనానికి దారి తీసుకెళ్ళేలాగా అటువంటి మాటలు ఒకళ్ళు చెప్పినా చెవికెక్కేస్తాయి. ఎందుకు ఎక్కుతున్నాయి? ఎందుకు అవి చెవికి మంచి మాటలు ఎక్కట్లేదు అంతమంది చెప్పినా అంటే లోపం ఎక్కడుంది అంటే, ఇక్కడ నా వాసనలు అంతలాగా జిడ్డులాగా ఉన్నాయి. ఏవైతే కర్మ బంధనాలు నేను పట్టుకొని వచ్చానో దాన్ని నేను తొలగించుకుంటే కదా నాకేదైనా మంచి మాట చెవికెక్కేది. అవి తొలగని కారణంగానే అవి మనకి ఎక్కవు. అందుకే ఒక నామాన్ని పట్టుకోవటము, కొన్ని ఆచరించటము, కొన్ని వింటము అన్నది మనకి నిత్యము చెయ్యమని చెప్పేది. ఆ నిత్యము చేస్తూ, చేస్తూ, చేస్తూ ఉంటే ప్రక్షాళన జరుగుతుంది. ఎంత జిడ్డుపట్టిన పాత్ర అయినా సరే ఒక్కసారి కడిగితే పోదు. దాన్ని అలానే వదలకుండా 2, 3 రోజులు మళ్ళీ చేస్తూ ఉంటే జిడ్డు తొలుగుతుంది. అంటే ఇది విడిచిపెట్టకుండా మళ్ళీ దాన్ని జిడ్డెక్కకుండా నేను ఇలాగ ఎప్పుడైతే శ్రమ పడుతూ ఉంటానో జిడ్డు ఎలా వదులుతుందో, అలాగే ఈ వాసనలు కూడా కర్మలు చేస్తూనే ఉండి అలా ఎప్పుడైతే సమర్పణ భావంతో ఉంటామో అప్పుడు అవి తొలుగుతూ ఉంటాయి. అంటే ఇక్కడ శుకుడు చెప్పాల్సిన హితబోధలు అయిపోయిన తర్వాత మళ్ళీ బుద్ధిమంతుడు, నీతిజ్ఞుడు అయిన రావణాసుడికి చాలా ఇష్టమైన మాతామహుడు అంటే తన తల్లి యొక్క తండ్రి, ఆయన వృద్ధ రాక్షసుడు మాల్యవంతుడు అక్కడికి వచ్చాడు. ప్రాహత్వం రాక్షసం వీరం ప్రాశాంతే నాంతరాత్మన శృణు రాజన్ వచో మేధ్య శుత్వా కురు యథీప్సితం. ఆ రాక్షసేంద్రుడైన రావణాసుడి దగ్గరికి వచ్చి రావణాసుడితో ఇలా చెప్తున్నాడు ఆయన, ఓ రాజా, ప్రశాంతంగా మనసులో ఇప్పుడు నేను చెప్పే మాటలు విను, ఆ తర్వాత నీకు నచ్చింది నువ్వు చేసుకో నిర్ణయాన్ని తీసుకుని అని. యద ప్రవిష్ట నగరిం జానకి రామవల్లభ తదాది పూర్యాం దృశ్యంతే నిమిత్తాని దశానన. రాముడికి ప్రియురాలైన ప్రాణప్రదమైన ఆ జానకీదేవి ఈరోజు మన నగరంలో కాలు మోపింది. ఆవిడ కాలు మోపగానే నాయన దశానన ఆ రోజు నుంచి ఇక్కడ అన్ని ఘోరాలే జరుగుతూ ఉన్నాయి. ఈ రాక్షసులకి వినాశకాలంగా సూచకాలన్నీ కూడా అపశకునాలన్నీ కూడా కనపడుతున్నాయి. అంటే అవి గమనించలేని స్థితిలో కూడా ఉంటాము మనము. ఘోరాని నాసహేతూని తాని మే వదతః శృణు ఖరస్తనీత నిర్ఘోష మేఘ అతి భయంకర. పైగా ఈ అపశకునాలు కూడా ఎట్లా ఉన్నాయంటే సాధారణంగా లేవు అవన్నీ కూడా. నేను చెప్తాను విను, అవన్నీ ఎలా ఉన్నాయంటే మేఘాలు చాలా భయంకరమైన ఆకారాలు కలిగి ఉన్నాయి. పైగా ఉరుములు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు వర్షం వచ్చేటప్పుడు తుఫాను వచ్చేటప్పుడు గర్జిస్తూ ఉంటాయి సాధారణంగా. కానీ
తీవ్రంగా. అంటే ఇంకా సర్వాన్ని నశింపచేసేలాగా ఉన్నప్పుడు ఎంతైతే ఘోరంగా జరుగుతూ ఉంటాయో, అంతలాగా ఉరుములు గర్జిస్తూ ఉన్నాయి. ఇవంతా కూడా అంటే కాలం కాని కాలంలో అన్నీ జరుగుతూ ఉంటాయి. వైపరీత్యంగా జరుగుతూ ఉంటాయి. అటువంటివి ఇట్లా మేఘాలతి భయంకరంగా ఉన్నాయి. శోణితేనాభివర్షन्ति లంకాముష్ఠేన సర్వదా రుదంతి దేవలింగాని స్విధ్యంతి ప్రచలంతి చ. అంతేకాకుండా గాలులు కూడా ఎంత తీవ్రంగా వీస్తున్నాయి అంటే ఇక్కడ అంటే ఈ వేడి గాలులు చెమటలు కక్కించేలాగా ఉన్నాయి. పైగా దేవతామూర్తుల యొక్క రోదనలు అంతా కూడా ఈ వర్షం అన్నది కూడా అంతలాగా తురుధారలు వర్షం పడేటప్పుడు నీళ్లు పడతాయి. కానీ ఇక్కడ రక్తపు ధారలు పడుతున్నాయి. రక్తపు వర్షాలు కురుస్తున్నాయి. అంటే ఇక్కడ చెమటలు కక్కేంత వేడుంది. ఇక్కడ రక్తపు వర్షాలు ఇవన్నీ అపశకునాలన్నీ కూడా జరుగుతున్నాయి. అవి గమనించు అని. అంటే ఇవి నే తీసుకోవాల్సిన నిర్ణయం ఈ అపశకునాలు చూసి అంటే నువ్వు ఏదో జెయ్యరానిది చేసేసావు. దాన్ని సరి చేసుకుంటే ఇవి తొలగిపోతాయి. అది సరి చేయకుండా దాన్నే మళ్ళీ నువ్వు అనుసరించి కర్మను ఆచరించుకుంటూ దానికి తగ్గట్టుగా వెళ్ళిపోతే మొత్తానికి వినాశనం జరుగుతుంది. అందుకని అపశకునాలు గమనించుకో అని చెప్పాడు. దీంతో ఆధ్యాత్మ రామాయణంలో యుద్ధకాండను 5th సర్గలో 29 శ్లోక సంపూర్ణం.